ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటనే విషయం మనందరికీ తెలుసు. కానీ బీసీలను, దళితులను ఏ విధంగా ఈ దోపిడీ పార్టీలు ఉపయోగించుకుంటున్నారో కాపులను కూడా అదే రకంగా పదవులో లేదంటే మరొక రకంగానో చూపించి ఎరవేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపులకు అభివృద్ధి లేదు, అదేవిధంగా అధికారం లేదు, నిధులు లేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరము కాపు సామాజిక వర్గానికి ఉంది. కాపు కొదమ సింహం వంగవీటి రవణ నిజంగా ఈరోజు బ్రతికే ఉన్నింటే, వంగవీటి రంగా గారు బ్రతికే ఉన్నింటే ఈరోజు ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కడపడానికి తను జెండా ఎత్తి చెయ్యెత్తి ముందుకొచ్చిండేవాడని చెప్పి ఈ సందర్భంగా కాపు జాతి గుర్తించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే అలాంటి మహనీయుణ్ణి నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ దోపిడీ పార్టీలకు ఈరోజు మద్దతు ఇవ్వాల్సిన దుస్థితి కాపులకు వచ్చిందంటే కాపు సామాజిక వర్గం ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బానిసత్వమా అధికారమా అనేది తేల్చుకోవాల్సిన అవసరము కాపు సమాజానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా వంగవీటి రంగన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటే మీరు ముందుకు రండి, ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేద్దాము, వీళ్ళ యొక్క దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని తరిమి కొడదాము. దానికి కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ముందుకు రండి, నేను ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణమైన పొట్టి శ్రీరాములు గారి సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం ఈరోజు రాజకీయంగా ఏ స్థితిలో ఉంది? ఉత్తర భారతదేశంలో రాజకీయాలను శాసిస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా ఏ పరిస్థితి ఉంది? ప్రతి ఒక్క సామాజిక వర్గము ఆలోచించాల్సిన అవసరము వచ్చింది. ఖచ్చితంగా ఈ దోపిడీ పార్టీల యొక్క పరిపాలన, అరాచకము భవిష్యత్తులో కొనసాగితే ఈ రాష్ట్రంలో మనకు మిగిలేది చిల్లి గవ్వ కూడా ఉండదు, బిచ్చమెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు. మన భూములు అమ్ముతున్నారు, మన భూములు దోపిడీ చేస్తున్నారు, వనరులు దోపిడీ చేస్తున్నారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, శాండ్ దోపిడీ చేస్తున్నారు, అదేవిధంగా మైన్స్ దోపిడీ చేస్తున్నారు, మినరల్స్ దోపిడీ చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్రాన్ని దోచేసి మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకి వీళ్ళు చిప్పని అందించడానికి సిద్ధంగా ఉన్నారు, కుట్ర పన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు ఒక పక్క మన డిమాండ్లు, మన హక్కుల కోసం పోరాటం చేస్తూనే మరో పక్క అధికారం దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. దానికి నాయకత్వం వహించడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులు పెట్టినా నా ప్రయాణం, నా కంఠంలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది తప్ప వీళ్ళ చిల్లర చేష్టలకు ఎక్కడ భయపడే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రయాణంలో ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ బీసీ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి మనము మన హక్కులు, మన న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసము 5 ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు బీసీ సింహగర్జన కార్యక్రమం ద్వారా మనం ఈ ఉద్యమానికి నాంది పలుకుతున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, బీసీ సింహగర్జన యొక్క ఎజెండా 5 ప్రధాన డిమాండ్లు అనే విషయం మీకు తెలుసు. అందులో మొట్టమొదటిది, ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి. ఎందుకు రక్షణ చట్టం కల్పించాలి? నిజంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన
ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనే విషయము నాకంటే మీకంటే మనందరికంటే బహుజనులందరికంటే బీసీలందరికంటే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బీసీలను వేధిస్తున్నారు అని చెప్పి నేను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి ఊరు వాడ బహిరంగ సభల్లో పాదయాత్రల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పుత్రరత్నం నారా లోకేష్ గారు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టో, వాళ్ళ కార్యకర్తలు దండోరా వేసే కార్యక్రమం చేశారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తోంది. ఈ 20 నెలల కాలంలో బీసీల పైన, బీసీ నాయకుల పైన, బీసీ మహిళల పైన, బీసీ ఉద్యోగస్తుల పైన అనేక రకాల దాడులు జరిగాయి, అరాచకాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇదే అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తల్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కానీ, లోకేష్ కానీ, అధికారంలో ఉన్న పార్టీ కానీ ఏ ఒక్కరూ రక్షణ చట్టం గురించి కనీసం నోరిప్పే పరిస్థితి లేదు. తేలుగుట్టిన దొంగల్లాగా ఈ 18 నెలల కాలంలో ఎన్ని రకాలుగా రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత గురించి బీసీ నాయకులు, సంఘాలు, బీసీవై పార్టీ పోరాటం చేసినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యని పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోగా మరీ ఘోరంగా వీళ్ళ యొక్క తోకపత్రిక ఏదైతే ఉందో ఈనాడు ద్వారా తప్పుడు రాతలు రాసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే బీసీ సింహగర్జన ఎజెండాని ప్రకటించామో వెంటనే చంద్రబాబు నాయుడు గారిని గత 40 సంవత్సరాల నుండి తన చీకటి రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు ఏ విధంగా వంత పాడుతూ వస్తోందో అదే విధంగా ఈనాడు పత్రిక బీసీ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసము తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాయడానికి ప్రయత్నం చేసిందనే విషయాన్ని మనందరం చూసాము. బీసీ రక్షణ చట్టం సిద్ధమైపోయింది, ముసాయిదా సిద్ధమైపోయింది, రేపో మాపో ముందుకొచ్చేస్తోందంటూ ఎక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళ పుత్రరత్నం కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఏ ఒక్కరూ ప్రకటన చెయ్యకపోయినా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పుత్రరత్నానికి అనధికారికంగా సర్వశాఖ మంత్రి అప్పచెప్పినట్టు సమాచార శాఖ ఏమైనా ఈనాడు పత్రిక అప్పచెప్పారేమో మరి వీళ్ళు ఎటువంటి ప్రకటన లేకుండా తప్పుడు రాసే ప్రయత్నం చేశారు.